దేవుని మహా ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి మరొకసారి మీ మధ్యలోనికి వచ్చి మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి, అట్లాగే మీ అందరి కొరకు వాక్యాన్ని అందించడానికి దేవుడు మనకి కృప చూపించినందుకై నేను దేవాది దేవునికి స్తోత్రాలు అర్పించుచున్నాను. ఎలా ఉన్నారు? మీ అందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. ప్రార్థనతోనే జీవిస్తూ ఉన్నాను. ప్రార్థన వలననే జీవిస్తూ ఉన్నాను. దేవుడు ఈ అంత్య దినముల యందు అంతటను అందరూ ఏం పొందాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? మారు మనసు పొందాలని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి తగినటువంటి వారిగా జీవించాలి కదూ? అవునండి. ఇప్పటి వరకు మీరు దావీదు వలె నాట్యమాడి అనేటువంటి పాట పాడారు. దావీదు వలె నాట్యం ఆడటం, దావీదు వలె దేవుని స్తుతించడం గొప్ప అనుభవం. ఈ అనుభవంలోనికి రావటం చాలా అవసరం. కేవలం పాటలు పాడుకుని సంతోషించడం కాదు, కానీ మనం ఏం పాడుతున్నామో, మనం ఏమి వింటున్నామో దాని ప్రకారము దానికి తగ్గినటువంటి వారిగా మనము జీవించాలి. ఉదాహరణకి మనము దావీదునే తీసుకుందాం. నిజానికి నేను వాక్యాన్ని దావీదు మీద చెప్పాలనే ఉద్దేశంతో రాలేదు, కానీ ఎందుకో మీరు పాడినటువంటి పాటను బట్టి దావీదుని ఈ మధ్యాహ్నం మన ప్రస్తావనలోనికి మనం తీసుకురావడం మంచిదని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను లీడ్ చేస్తూ ఉన్నాడు. అవును, మొదటి దినవృత్తాంతాలు, ఫస్ట్ క్రానికల్స్ 29th చాప్టర్ 29వ అధ్యాయం. ఇఫ్ యూ క్యాన్ రీడ్ ద బైబుల్ ద 21st వర్డ్స్, 21వ వచనాన్ని మీరు చూడండి. దేవుని మందిరం కోసము విశేషముగా సంపాదించినటువంటి వ్యక్తి 29వ అధ్యాయము 2వ వచనం. 29వ అధ్యాయం 21లో మాత్రము ఇశ్రాయేలులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించిరి. చాలా అద్భుతమైన మాట. 29th ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్ అండ్ 21st వర్డ్స్. ఇక్కడ ఏముంది? ఇశ్రాయేలు అందరి సంఖ్యకు తగ్గునట్టుగా అర్పించిరి. క్రైస్తవ జీవితాలలో అర్పణ అనేది చాలా అవసరం. దేవుడికి అవసరమైంది, దేవుడు కోరుతున్నది మనం దేవునికి అర్పించగలగాలి. ఆనాడు దేవుడు అబ్రహాము గారిని తన కుమారుని బలిగా ఇవ్వమన్నప్పుడు వెనుతీయలేదు. అట్లాగే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు బలి ఇవ్వడానికి ఆయన వెనుకడుగు వేయలేదు. వీటన్నింటిలో కూడా అర్పణే ఉన్నది. సజీవ యాగముగా మనం అర్పించబడాలి. దేవుడి కొరకు పానార్పము చేయబడాలి. ఇప్పుడు ప్రతిదానికి మనము లెక్క సంఖ్య చూసుకుంటాం, కానీ దేవుడికి ఇచ్చే విషయంలో మనము తగినట్టుగా ప్రవర్తించడం లేదు. ఎందుకు అంటే మనము పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఆ ఫంక్షన్కి తగినట్టుగా డ్రెస్ వేసుకుంటాం, తయారవుతాం కదండి. మనము ఏదైనా కాలేజీలో మన పిల్లల్ని జాయిన్ చేస్తే ఆ కాలేజీకి తగినటువంటి యూనిఫామ్ను మనము పిల్లలకి కొనిపిస్తాము. అలాగే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వారికి తగ్గట్టుగా డిషెస్ని, కర్రీస్ని, ఫుడ్స్, అన్ని సిస్టమ్స్ అంతటిని కూడా ఏర్పాటు చేస్తాము. దేవుడి జనాంగంగా దేవుడు మనల్ని తయారు చేశాడు. ఆయనకి తగినట్టుగా జీవించడం అంటే ఏమిటి అనుకుంటున్నారు? ఆయనకి తగినట్టుగా జీవించడంలో ఒక భాగము అర్పణ. ఆయనకి తగినట్టుగా జీవించడంలో చాలా ఉన్నాయి, దానిలో అర్పణ అనేది ఒక భాగం మాత్రమే. ఇన్ అబెండెన్స్, ప్రపోర్షనేట్ చాలా ఉన్నాయి. దేవుడికి మనం ఇవ్వాల్సింది సాక్రిఫైజెస్, బాంట్ ఆఫరింగ్స్, డ్రింక్ ఆఫరింగ్స్ అని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడతా ఉన్నది. నిజమే. ఈ 29వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు మనం 8 వచనాలు చూస్తున్నప్పుడు దావీదు గారు ఇశ్రాయేలుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈజ్ అపీలింగ్ ఆల్ ది పీపుల్, దేవునికి కానుకలు ఇవ్వాలి అని, దేవునికి అర్పణ అర్పించాలి అని వారందరికీ కూడా తెలియజేస్తున్నాడు.
మీరు ఎప్పుడైనా మీ స్నేహితులకి, మీ మిత్రులకు, మీ బంధువులకు తెలియజేశారా దేవుడికి కానుకలు ఇవ్వాలని? అలాగా అతడు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి గోత్రపు అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని మీద నియమించబడినటువంటి అధిపతులు అందరూ కూడా మరి మనుగుల బంగారాన్ని, మనుగుల డ్రాముల బంగారాన్ని, వెండిని, ఎన్నో మనుగుల ఎత్తడిని, మరి ఇనుమును, వారు రత్నాలను ఇచ్చినట్టుగా దేవుని గ్రంథము మనకు చూపిస్తుంది కదండి. వాళ్ళు ఎంత ఇచ్చారట? 10,000 మనుగుల బంగారం అట, 20,000 మనుగుల బంగారపు డ్రాములట, అలాగే 20,000 మనుగుల వెండిని ఇచ్చారట. మరి ఇంకా చూస్తే 36 మనుగుల ఎత్తడిని, 2 లక్షల మనుగుల ఇనుమును ఇచ్చిరి. రత్నాలు, దోజ్ హూ హ్యావ్ డైమండ్స్, రత్నాలు కలిగిన వారు రత్నాలను ఇచ్చారట. ఎంత గొప్ప విషయం! వారు పూర్ణ మనసుతో ఇచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనం చూపిస్తుంది. ఈ 9 నుంచి 14 వచనాలు 29వ అధ్యాయం చూస్తే వారు పూర్ణ మనస్సుతో, ఈ అర్పణ అనేది ఎలాగ ఉండాలి, అర్పించాలి, ఎటువంటి అర్పణ ఇవ్వాలి, ఆ అర్పణ ఎలాగ ఉండాలి అని వాక్యము ఈ 29వ అధ్యాయం చాలా క్లియర్గా మనకు చూపిస్తుంది. వారు పూర్ణ మనస్సుతో, దావీదు దేవుడి కొరకు మరి ఈ అర్పణలు ఎందుకు తీసుకుంటున్నాడు అనుకుంటున్నారు? అసలు విషయం ఏమిటి అంటే, హీ వాంట్స్ టు బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని కట్టడానికై, దేవుడు మందిరము నిమిత్తమై, అది ప్రతిష్ఠిత మందిరంగా దేవుని యొక్క లేఖనం చూపిస్తుంది. దేవుని మందిరం కోసం 2వ వచనం, దేవుని మందిరం కోసం విశేషంగా సంపాదించాను అని దావీదు అంటున్నాడు. ప్రతిష్టమైనటువంటి మందిరం ఇది, దేవుడు ప్రతిష్ఠించుకున్న మందిరం. నువ్వు దేవుడి కొరకు అర్పించబడాలి, నువ్వు అర్పించాలి. ఫిజికల్గా కనబడేటువంటి మందిరములో అర్పణలు ఉండాలి. మీరు, నేను, మనమందరము కూడా దేవుడి కొరకు మరి అర్పించబడవలసినటువంటి వారిగా ఉంటున్నాం. సమర్పణ జీవితం, సాక్రిఫైస్డ్ లైఫ్. చాలామందికి ఇది లేదు. అది కూడా అబండెంట్లీ, ప్రపోర్షనేట్లీ. దేవుడు నువ్వు ఆ మందిరం కట్టొద్దన్నప్పటికీ కూడా అతడు తన కుమారుని ద్వారా ఆ మందిరం మరి కట్టాలనే ఉద్దేశంతో దేవుడు చెప్పినట్టుగా, దేవుడి చిత్త ప్రకారం తన కుమారుడు ఆ మందిరం కట్టాలని వాళ్ళందరితో చెప్తున్నాడు. మై సన్ వాజ్ యంగ్ అండ్ టెండర్ బట్ ద వర్క్ ఈజ్ గ్రేట్. ఇది చాలా గొప్ప పని, మహాపని. దేవుడి మందిరము అనేది గొప్ప పని. బిల్డింగ్ గాడ్స్ టెంపుల్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. దేవుడి మందిరం అంటే చాలా గొప్పది. డేవిడ్ ఇన్వైటింగ్ ద పీపుల్ టు గివ్. డేవిడ్ ప్రేయర్ వాజ్ దేర్ ఫ్రమ్ 9 to 25th verses, 9th verse to 25th verse. సంఖ్యకు తగినట్టుగా మనము ఆహారాలు తయారు చేసుకుంటాం. ఇంట్లో 5 మంది ఉంటే 3కి మనం తయారు చేయము. ఇంకా ఒక మనిషి ఎక్స్ట్రా ఎవరైనా బంధువులు కానీ వస్తే తింటారేమన్న ఉద్దేశంతో 6గురికి మనం వండుతాం. తగ్గట్టుగా నువ్వు దేవునికి తగినట్టుగా ఉంటున్నావా? దేవునికి తగినటువంటి జీవితం నీ దగ్గర ఉందా? దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది నువ్వు ఇవ్వగలుగుతున్నావా? చాలామంది దేవుడికి తగ్గట్టుగా అన్నీ పొందుకుని, నేను ఎంతోమందిని మరి ఈ యొక్క ప్రేయర్స్లో ఆశీర్వదించాను. దేవుడు చేయబోతున్నాడు గొప్ప క్రియలను ప్రాఫెసీగా నేను ఎన్నో విషయాన్ని చెప్పాను. ఆ తర్వాత వారు దేవుని మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టారు. నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం చూపించారు. వారిలో కొంతమంది చనిపోయారు వివిధ ప్రాంతాలలో. ఐఎమ్ సర్వింగ్ బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. ప్రియ సంగమా, ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ యొక్క వాక్యాన్ని విన్నీ కూడా మరి లోబడినటువంటి వారు తగినట్టుగా మరి మార్చబడాలనే ఉద్దేశము మరి లేనిటువంటి వారు మరి ఎంతో మంది నశించిపోయినట్టుగా నేను చూస్తున్నాను. జోబ్ 1st chapter 5th verse వారి విందు దినములు పూర్తి కాక, వారు ఏమైనా పాపం చేశారేమో అనుకుని, వారు దేవుని దూషించారేమో అనుకుని వారందరినీ పిలువనంపించి వారిని పవిత్రపరిచి, మొట్టమొదటి వారిని పిలువనంపించి, సెకండ్ పవిత్రపరిచి, 3వదిగా అరుణోదయమును లేచి వారితో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యమో అలాగూ చేయుచుండెను. అది 1 రోజు 2 రోజులు కాదు. దేవుడు తగ్గట్టుగా అంటే నీకు అన్నీ బాగున్నప్పుడు దేవుడి సన్నిధికి రావడం కాదు. నువ్వు జీవితకాలం ఎంత అని మనం పాట పాడుతున్నాం. జీవితకాలము దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండాలి.
జీవితకాలంలో ఏ ఒక్క రోజు నువ్వు దేవుడి నుంచి డైవర్ట్ అవ్వకూడదు. లోకము నిన్ను డైవర్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. జోషువా 2nd చాప్టర్ 12th verseలో తన అమ్మ గురించి, తన తండ్రి గురించి, తన అన్నదమ్ముల గురించి, తన అక్క చెల్లెండు గురించి వారి సంఖ్యకు తగ్గట్టుగా అవన్నీ ఏర్పాట్లు చేసుకుంటుంది ఆవిడ. ఎవరావిడ? రాహాబ్ అనేటువంటి వేశ్య. వారింటికి ఎదురు వచ్చారు ఇశ్రాయేలీలు. అయ్యో, మా దేశం మీదకి ఏదో ప్రమాదం రాబోతుంది. తన యొక్క కుటుంబంలో ఉన్న సంఖ్య అంతటినీ రక్షించుకోవాలనే ఉద్దేశంతో, అయ్యా నాకు అమ్మ ఉన్నది, నాన్న ఉన్నాడు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వారు అన్నదమ్ములు ఉన్నారు, వారికి కలిగిన వారు కూడా ఉన్నారు, వారందరినీ రక్షించుకునే బాధ్యత ఆమె తీసుకుంది. నీ ఇంట్లో ఉన్నటువంటి సంఖ్యనంతటినీ రక్షించుకునే బాధ్యత నువ్వు కలిగి ఉన్నావా? ఒక తల్లి మందిరానికి వస్తుంది, పిల్లలందరూ రావటం లేదు. ఒక తండ్రి దేవుడి పాటలు పాడుతున్నాడో, భార్య దేవుడి సన్నిధికి దూరంగా ఉంటుంది. దాని కొరకు నీ సాక్రిఫైస్ అవసరం. వాళ్ళు రాకపోతే మేమేం చేయమండి అని మీరు నన్ను అడగవచ్చు. వారి కొరకు నువ్వు సాక్రిఫైస్ చేయాలి. ప్రభువుని యేసుక్రీస్తు మన కొరకు సాక్రిఫైస్ చేశారు, తన ప్రాణాన్ని అర్పించారు మనం విమోచించడానికి. నీవు దేవుడి యొక్క రక్షణ మీ కుటుంబస్తులందరూ పొందినట్టుగా నువ్వు వాడని తయారు చేసుకున్నావా? మరి లేఖనాల్లో 6:12 చూసినప్పుడు, 6:14 చూసినప్పుడు, ఆది కాండంలో నీ కొరకు వాడ చేసుకోమన్న దేవుడు 7వ అధ్యాయం 1వ వచనం వచ్చేటప్పటికి నీవును నీ ఇంటి వారిని వాడలోనికి ప్రవేశించమని దేవుడు చెప్పలేదా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి సంఖ్య కూడా నీకు లెక్క కాదా? లెక్క పెట్టలేదా? దేవుడు ఉత్తముడు. దేవుడు ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నీకు అవసరమైంది లెక్కకు తగ్గక నీ కుటుంబ సభ్యులందరూ తినగా మిగిలిపోయేటట్టుగా, వారు బట్టలు వేసుకుంటుండగా అద్భుతమైనటువంటి ఇంకా బట్టలు మిగిలేలాగా, ఇతరులకు ఇచ్చేలాగా దేవుడు చేయగలడు. దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. దిస్ ఈజ్ ద ప్రామిస్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ టుడే. దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. ఎందుకు నువ్వు తల కిందలా మళ్ళీ తిరిగి పడిపోతున్నావు? ఎందుకు లోకం అంటే అంత పిచ్చెక్కిపోతున్నావు? ఎందుకు టీవీ సీరియల్స్ అంటే ఎడిక్ట్ అయిపోయి ఉన్నావు? ఈ రోజున యువత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారు. బెంగళూరు, హైదరాబాదు కాదు, మెట్రోపాలిటన్ సిటీస్ కాదు, ఈవెన్ విలేజెస్లోకి డ్రగ్స్ వచ్చేసాయి. వెరీ పిటీ కండిషన్. నీ పిల్లల్ని వారికి సంఖ్య తగ్గట్టుగా నువ్వు దేవుడి దగ్గర వారికి తీసుకురాగలుగుతున్నావా? వారి కొరకు నువ్వు అర్పణలు ఏం చేస్తున్నావు? నీ దగ్గర ప్రార్థన అర్పణ ఉందా? నీ హృదయ అర్పణ ఉందా? కన్నీటి అర్పణ ఉందా? దేంతో దేవుడి దగ్గరికి వస్తున్నావు? ఏమీ లేకుండా దేవుడు నీ ప్రార్థన ఎలాగ వింటాడు? విరిగి నలిగిన హృదయం నీ దగ్గర ఉందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.